మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీమతి బట్టి ప్రోలు విజయలక్ష్మి గారు. అమ్మతో మాట్లాడదాం. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మ. అమ్మ, చాలా మందికి కొన్ని డౌట్స్ ఉంటాయి. ఏ దిక్కున పడుకోవాలి, ఏ దిక్కున పడుకోకూడదు, ఏ దిక్కున కూర్చోవాలని. ముఖ్యంగా చూసుకుంటే మరి ఏ దిక్కున పడుకోవాలి? అసలు నిజంగా ఉత్తరం వైపు పడుకోకూడదని అంటుంటారు. మరి ఏ దిక్కున పడుకుంటే మనకి బాగుంటుంది అంటారు? ఉత్తరం వైపు ఎందుకు పడుకోకూడదు అంటారు? ఉత్తరం వైపున తలపెట్టి పడుకుంటే ఎదురుకుండా కనిపించేది దక్షిణం. అవును, దక్షిణం యమస్థానం. ఇప్పుడు దిక్పాలకులు అంటారు, తెలుసు కదా, 4 దిక్కులు 8 దిక్కులు, వాటికి ఆ దిక్కులకి అధిష్టాన దేవతలు ఉన్నారు కదా. తూర్పు వైపుకి ఇంద్రుడు కనుక తూర్పు వైపుకు తలపెట్టి, అంటే తూర్పు వైపును చూస్తూ మనం పడుకుంటే ఎదురుకుండా మనకి ఇంద్రుడు కనిపిస్తాడు. ఇంద్రుడు మనకి దేవతల రాజు కదా, దేవేంద్రుడు కనుక భయం లేదు. ఇలాగే పడమర వైపుకు పడుకుంటే వరుణుడు, దక్షిణం వైపుకు పడుకుంటే యముడు. దక్షిణం చూస్తూ పడుకుంటే అని కాదు, చూస్తూ పడుకుంటే అని అర్థం అనమాట. ఉత్తరం వైపు ఉంటే కుబేరుడు. అంటే ఉత్తరం వైపు, ఇది ఉత్తరం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఉత్తరం వైపు కుబేర స్థానం కనుక మనం ఇటు తెల్లారు లేస్తూ అటువైపు కుబేర స్థానాన్ని చూసి కదా మనం లేస్తాం. ఇటు పడుకుంటే అవును, దక్షిణం వైపుకు తలపెట్టి పడుకుంటే ఉత్తరం వైపుకు మనం చూస్తాం కనుక కుబేరుడు కనిపిస్తాడు. అదే ఉత్తరం వైపుకు తలపెట్టి పడుకుంటే ఇటువైపు యముడు కనిపిస్తాడు. దక్షిణం వైపు యమస్థానాన్ని చూస్తూ లేవటం మంచిదేనా? రోజు పొద్దున్నే లేవగానే ఏం చేయాలి అని అందరూ అనుకుంటున్నారా? ఏ దేవతను చూస్తూ లేవాలి, యముడిని చూస్తూ లేద్దామని అనుకుంటారా? అనుకోరు. అంతే కదా. మిగిలిన పర్వాలేదు. అన్నిటికంటే ముఖ్యం దేవేంద్రుడు కనుక, వీళ్ళందరికీ కూడా ఆయన రాజు కనుక తూర్పు వైపును చూస్తూ లేవటం చాలా మంచిది. అంటే లేచేటప్పుడు మనకి తూర్పు దిక్కుకి చూస్తూ లేవటం చాలా మంచిది కనుక అటువైపు పడమర వైపు తలపెట్టుకుని తూర్పును చూస్తూ పడుకుంటే మంచిదే కనుక ఇది లెక్క. ఈ విధంగా రావాలి. ఇలా పడుకుంటే తప్పులేదు. వినాయకుడి కథలో కూడా మనకి వినాయక వ్రతకల్పంలో వినాయకుడికి సున్నిపిండితో తయారు చేసినటువంటి వినాయకుడి తల, బాలుడి తల శివుడు తీసేశాడు త్రిశూలంతో. తీసేశాక పార్వతీదేవి ఏడిస్తే గజాసురుడి తల తీసుకొచ్చి పెట్టాడు. అప్పుడు చెప్పి పంపిస్తాడు తన ప్రమథగణాలందరికీ వెళ్ళి, ఎవరైతే దక్షిణాన్ని చూస్తూ పడుకున్నారో, ఉత్తరం వైపుకు తల పెట్టుకుని పడుకున్నారో మొదట కనిపించిన వాడి తల నరుకురమ్మన్నాడు. దక్షిణాన్ని చూస్తున్నాడు కాబట్టి యమస్థానం కదా, వాడి తల నరుకొచ్చి ఈ పిల్లవాడికి పెట్టారు. మొట్టమొదటి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్. అంటే అంతకు ముందు జరిగినాయి కొన్ని, చాలా జరిగినాయి. విశేషంగా మనకు మాత్రం ఇది మాత్రం అందరికీ సంవత్సరం పూజ చేసుకుంటారు కనుక అందరికీ తెలిసినటువంటిది. అంతకు ముందర ఒకసారి విష్ణుమూర్తికి తల ఎగిరిపోతే గుర్రం తల పెట్టారు. ఆ తర్వాత దక్షయాగంలో దక్షుడికి తల కాల్చేస్తే భైరవుడు వచ్చి, అప్పుడు వీరభద్రుడు వచ్చి అప్పుడు ఆయనకి మేకతలను తెచ్చిపెట్టారు. అంటే ఇలా తలలు మార్చటాలు ఉన్నాయి మనకి, కానీ అంతా చెప్పుకోం మనం. అవి వినాయక కథ మాత్రం అందరికీ తెలుసు. సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా వస్తుంది, అందరూ చేస్తున్నారు. సాధారణంగా ఏ పూజ చేసుకోకపోయినా మన ఇంట్లో చేసుకోకపోయినా బయట అంతా పెట్టి చేస్తూనే ఉంటారు కనుక ఇది అందరికీ తెలుస్తుంది. అందుకని ఎగ్జాంపుల్ చెప్పాను. కనుక అటువైపు పెట్టుకుంటే ఏమవుతుంది? తలపోతుంది, ప్రాణం పోతుంది, తలపోతుంది కనుక అటే పెట్టుకోవద్దు అంతే. అందుకంటే దక్షిణ స్థానాన్ని చూస్తూ, యమస్థానాన్ని చూస్తూ పడుకుని లేస్తూనే యముడిని దర్శనం చేసుకుంటామా? చేసుకో. అది సరే, చేసుకోవాల్సినప్పుడు ఎలాగో చేసుకుంటాం. ఒకసారి ఎప్పుడో ఒకసారి ఆయన కనిపిస్తాడు, మనం వెళ్ళిపోతాం, అది వేరే విషయం. కానీ నిత్యం చేసేటప్పుడు అలా వద్దు అని చెప్పుకోవటం, అది కరెక్ట్. అమ్మ, సహజంగా అందరి ఇంట్లలో సాయంత్రం వేళ కాగానే ఇల్లు ఉడవకూడదు, ముందే ఊడ్చుకోవాలని అంటుంటారు. అలాగే సాయంత్రం వేళలో ఉప్పు ఇవ్వడం కానీ, డబ్బులు ఇవ్వడం కానీ, పెరిగి ఇవ్వడం కానీ చేయకూడదు అంటారు. ఎందుకని ఉప్పు పెరిగి ఇవ్వకూడదు అంటారు? అలాగే ఇల్లు కూడా ఊడవద్దు అంటుంటారు. దీనికి ముఖ్య కారణాలు ఏంటి? అసలు శాస్త్రం ప్రకారం ఉందా నిజంగానే ఇవ్వకూడదు, ఇల్లు ఉడ్చకూడదు అని? పెరుగు సంగతి నేను వినలేదు, కానీ ఉప్పు నూనె సంగతి విన్నాను. డబ్బులు కూడా ఇవ్వకూడదు అంటారు. ఒకప్పుడు ఏంటంటే సాయంకాలం పూట అయితే మనకి చిన్న చిన్న దీపాలు వెలుతురే, కరెంటు దీపాలు లేవు కనుక చిన్న చిన్న దీపాలు వెలుతురే గనక మనకు అది కొంచెం చీకట్లో అన్ని పనులు చేయలేం గనక అది చేయకపోవటం. ఇల్లు ఉడవకూడదు ఎందుకనంటే వెలుగుండగానే ఉడుచుకుంటే ఇల్లు శుభ్రంగా ఉడిచేవాళ్ళది తెలుస్తుంది. చీకట్లో ఏం చేసినా ఏం తెలుస్తుంది? ఒకవేళ దాంతోపాటు ముఖ్యమైనది ఏమన్నా ఉడిచేసామేమో, ప్రమాదకరంగా ఇంటి మూలన ఏదన్నా తేలో జర్రం ఉంటే దాన్ని చూసుకోకుండా క్లియర్ చేయలేదేమో. కనుక వెలుగున్నప్పుడే ఊడ్చుకోండి, దీపాలు పెట్టాక ఇల్లు ఉడవండి అంటారు. ఇది పద్ధతి అందుకోసం వచ్చింది.
దీపాలు పెట్టాక ప్రదోష సమయం వస్తుంది కనుక పూజా సమయం, పూజా సమయానికి ముందరే క్లీనింగ్ వర్క్ అంతా చెయ్యాలి కనుక ముందరికి చేసేసి పూజ చేసుకోవటం ఉత్తమం. ఇది మన పద్ధతి. అందుకని దీపాలు పెట్టాక ఇల్లు ఉడవండి, పూజ చేసుకోవాలి కదా ఆ తర్వాత. కానీ ఏదైనా సరే ముందర ఏం చేస్తున్నాం, శుభ్రం చేసిన తర్వాత కదా పూజ చేస్తున్నాం కనుక ఆ సమయానికి ముందరే అలాంటి క్లీనింగ్ వర్క్ అంతా పూర్తి చేసేసేయండి అని చెప్పడం. అందుకని చేయకూడదు. అలాగే ఉప్పు ఇవ్వద్దు, నూనె ఇవ్వద్దు అంటే ఉప్పు నూనె ఎవరికి కూడా చేతికి కూడా ఇవ్వం, అక్కడ పెట్టి తీసుకోమంటాం. ఒకవేళ ఎవరన్నా అడిగినా కూడా అక్కడ పెట్టి తీసుకోమంటాం. కారణం ఏంటంటే అవి శనిదేవుడికి సంబంధించిన దానాలు, ఉప్పు నూనె కనుక అవి శని అవతల వాళ్ళ దానం మనం తీసుకుంటున్నాం అనుకో, చేత్తో మనం ఆ దానం పట్టినట్టు, ఇస్తున్నాం అనుకో వాళ్ళు ఆ దానం పట్టినట్టు. ఆ దోషం ఉంటుంది కదా. ఎందుకంటే ఈ శని దానాలు అందరూ పట్టరు, కొంతమంది మాత్రమే తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళంత జపం చేసుకోవాలి మళ్ళీ అది పోవాలంటే. ఆ తీసుకున్న పాపం తీసుకున్నాం కదా, ఆ తీసుకున్న పాపం పోవడానికి అంత జపం చేయాలి. అందుకని ఎవరు సాధారణంగా కొద్దిమంది మాత్రమే తీసుకుంటారు. కుచేరుడు లాంటి వాళ్ళు అనుకోండి, పాపం ఏం చేస్తారు, అంతకైనా వస్తాయి కదా అన్నట్టుగా తీసుకుని జపం చేసుకుంటారు. అలాంటిది కనుక ఈ రకంగా ఇలాంటివన్నీ చేసేటప్పుడు మనం చాలా కేర్ఫుల్గా ఉంటాం కనుక ఈ ఉప్పు కానీ అంటే అది దోషంగా భావిస్తున్నాం కనుక ఆ సాయంకాల సమయాల్లో చీకటి పడిపోయాక చీకట్లో కొన్ని పనులు చేయొద్దు అనుకున్నాం కదా, అసలే నెగిటివ్ పని, అది నెగిటివే, చీకటి నెగిటివే, ఇది నెగిటివే కనుక వద్దు అంతే. అమ్మ ముఖ్యంగా రాత్రిపూట ఉప్పుతో పాటు ఈ సూదులు కూడా ఇవ్వకూడదు అంటుంటారు, అది కూడా నిజమేనా? ఇలాంటివి ఏమీ ఎక్కడా లేవు కదమ్మా. సాధారణంగా ఇనుము కానీ ఉప్పు కానీ నూనె కానీ ఒకళ్ళ చేతి నుంచి ఒకళ్ళు అందుకోరు. ఇప్పుడు ఈ రోజుల్లో రాత్రి కొనకూడదు అని కూడా అంటారు. ఇప్పుడు ఈ రోజుల్లో రాత్రిపూట ఏ మాల్కో వెళ్తున్నావు, మనకు కావాల్సిన ఉప్పు ప్యాకెట్లు, నూనె ప్యాకెట్లు, సీసాలు తెచ్చుకుంటున్నాం కదా. తెచ్చుకుంటూ ఉంటే దానికి సంబంధించినంత డబ్బు వాడికి కట్టేస్తున్నాం. అలాగే భావించాలి. అసలు ఎదురుకు రాత్రిపూట ఇవి అమ్మేవాళ్ళు కాదు, కొనేవాళ్ళు కాదు. మరి అప్పుడు దోషం పట్టుకోదా? ఇట్లా మాల్స్ లలో ఇట్లా నైట్ దోషం పట్టుకుంటున్నా అంటే దాని పరిహారం ఇచ్చే కొనుక్కుంటున్నాం కదా. చెప్పాను కదా, సంప్రదాయాన్ని ఎప్పుడు మాడిఫై చేసుకోవాలి రోజులకు అనుగుణంగా అని చెప్పారు ఇంతకుముందు. లేకపోతే మనిషి మనుగడ కష్టమైపోతుంది. ఇచ్చి పుచ్చుకోవడం లాంటివి. ఒకప్పుడు మనిషి పచ్చి మాంసం తిన్నాడని ఇప్పటికీ మనం పచ్చి మాంసం తింటూ అలా ఉన్నామా? ఒకప్పుడు ఆకులు కట్టుకుని తిరిగాడని ఇప్పుడు మనం ఆకులు కట్టుకుంటూ తిరుగుతున్నామా? మారుతున్నాం కదా. భారతంలో 2 చీరలు కట్టుకుని తిరిగారు, రజస్వలు అయితేనో విధవైతేనో ఒక చీర కట్టుకుంటా. అంటే ఇప్పుడు కూడా మనం పైన వస్త్రం కింద వస్త్రం చుట్టుకుని ఉంటున్నామా? లేదు కదా. కనుక సంప్రదాయాన్ని సందర్భానుసారంగా అసలు దానికి దోషం తగలనంత వరకు, అంటే మెయిన్ కాన్సెప్ట్ దెబ్బ తగలనంత వరకు మార్చుకోవచ్చు. అదే తరానికి మారుతూ ఉంటాయి. తరానికి తల్లుల నుంచి పిల్లల తరానికి, పిల్లల నుంచి వాళ్ళ పిల్లల తరానికి మారుతూ ఉంటాయి. అమ్మ మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.